మేఘా, ఆ, హాయ్ ఆంటీ. ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు? మ్, ఏం లేదా ఆంటీ. ఆంటీ ఏంటమ్మా ఆంటీ, చక్కగా అత్తయ్య అని పిలు. లక్షణంగా ఉన్నావు. మా ఎర్రోడికి ఎలాంటి అమ్మాయి దొరుకుద్దో ఏమో అని చాలా భయపడ్డాను. మహాలక్ష్మి లాంటి అమ్మాయి దొరకడం వాడి అదృష్టం. పృథ్వీగాడికి 6 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోయారు. మగదిక్కులేని ఇల్లు ఎలా ఉంటుందో ఏమో అని అందరూ అన్నారు. వాడికి ఏం తట్టిందో ఏమో, ఎవడు చెప్పాడు మా ఇంటికి ఎవరూ లేరని? మా అమ్మని చూసుకోవడానికి నేనున్నానన్నాడు. ఆ రోజు నుండి ఇప్పటి వరకు నాకే కష్టం వచ్చినా వాడే చూసుకుంటున్నాడమ్మా. వాడొక్కసారి ఏదైనా నాది అనుకుంటే చాలు, దానికోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. అలాంటి పిచ్చోడమ్మా నా కొడుకు. వాడు తప్పు చేయడం నేను చెప్పను. మనిషి అన్నవాడు ఎవడైనా తప్పు చేస్తాడు. కాని వాడు ఏ సిచ్యువేషన్లో తప్పు చేశాడని తెలుసుకొని కన్న తల్లిలా కడుపులో పెట్టుకొని చూసుకో అమ్మా. వాడిని జాగ్రత్తగా చూసుకో. చూడ్డానికే వీరుడిలా ఉంటాడు గాని కష్టం వస్తే చిన్న పిల్లాడమ్మా నా కొడుకు. మేఘా, నువ్వే చూసుకోవాలి వాడిని. సరే అత్తయ్య.